ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు కావలసిన భూములను ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి వర్యులు పి నారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి పంచాయతీ పరిధిలోని చినలంకలో, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ పెదలంకలో లంక భూములను పరిశీలించారు. ఇక్కడ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాధ్యాలను పరిశీలించారు. నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా మెరకగా ఉన్న భూములను సేకరించడానికి చర్యలు చేపట్టే క్రమంలో అన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు హై లెవెల్ కమిటీ వేసి మరో 30 రోజుల్లో నివేదికను ఇవ్వాలని కలెక్టర్ మంత్రి నారాయణ ఆదేశించారు. నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు. గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులలోని ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయని వెల్లడించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడా విశ్వవిద్యాలయం అథ్లెట్ల నైపుణ్యాలను మెరుగుపరచడంపైనే కాకుండా సహాయక సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, కోచ్లు, ఇతరులకు శిక్షణ ఇవ్వడంపై కూడా దృష్టి సారిస్తుందని అన్నారు. వీటన్నిటిని ఏర్పాటుతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.